పీస్ సూప్. పీస్ సూప్. సో నిజంగానే ఏంటంటే కొంతమంది హిస్టెక్టమీ అయిన తర్వాత చాలా వెలితిగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ కొంచెం డిస్టర్బింగ్గా కూడా ఉంటారు. నువ్వు అన్నట్టు హార్మోనల్ చేంజెస్ ఎక్కువ వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మూడ్ ఎలివేటర్స్ లైక్ సూప్స్ కానీ స్మూదీస్ కానీ ఇస్తూ ఉండాలి. సో పీస్ సూప్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట యాక్చువల్గా. సో చాలామంది వెజిటబుల్స్ కానీ చికెన్ ఇలా వేసుకుంటాము. అంటే పీస్ సూప్ ఎలా చేస్తారు ఏంటి అని చూద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో బఠానీస్ అండ్ పాలకూర తీసుకొచ్చేసాం. ఇంకా మినిమల్గా మనం ఏమేమి నార్మల్గా రెగ్యులర్గా యాడ్ చేస్తాం కొద్దిగా టేస్ట్ కోసం అంటే ఆనియన్స్ అండ్ వెల్లుల్లి తీసుకొచ్చేసాం. సో పెప్పర్ యూస్ చేస్తున్నాం. పెప్పర్ పౌడర్ యూస్ చేస్తాం. పర్ఫెక్ట్. సో యూజువల్గా సూప్స్లోకి కారం ఇవన్నీ వేసుకోము. లైక్ మిరియాల పొడి వేసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్లేవరిష్గా ఉంటుంది అనమాట. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇవి సార్ట్ చేసుకుందాం. ఓకే. ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా హిస్టెక్టమీ చేయాలన్నప్పుడు సో మెనీ రీజన్స్ ఉంటాయి. తర్వాత క్యూర్ అవ్వడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది? సో అది డిపెండ్ ఆన్ బాడీ కూడా. కొంతమందికి 3 to 6 monthsలో సెట్ అవుతుంది. బట్ కొంతమందికి ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ వాళ్ళకి కొంచెం మెడికేషన్స్ ద్వారా ఇంకొంచెం టైం పడుతుంది. అంటే అబౌవ్ దెన్ 6 months పడుతుంది. సో ఇంకా లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన కేర్ ఏంటి వాళ్ళు? సో లైఫ్ లాంగ్ వాళ్ళు ఏంటంటే ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతారు. సో లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ వెయిట్ గెయిన్ అవ్వకుండా కొంచెం క్యాలరీ డెఫిషియెంట్ కానీ అండ్ అలాగే ఇమ్యూన్ సిస్టమ్ తరచుగా బూస్టప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత వెల్లుల్లి, సో నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇవి వేగుతుంటే మనం మిగతావి మిక్సీ పట్టుకోవాలా? ఇవి కొంచెం సార్ట్ చేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకే, సో పచ్చిదనం కూడా లేకుండా ఉంటుంది. ఎస్, అవును. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఆ తర్వాత పాలకూర, సో గ్రీన్ లీఫీస్ ఏంటి అంటే చాలా మందికి అలాగే తీసుకున్నా కానీ పడదు. బికాజ్ అది భూమిలో పెరుగుతుంది కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే తీసుకుంటే ఒక గ్రీన్ లీఫ్ని మనం సార్ట్ చేసేసుకోవాలి. ఓకే. ఓకే, సో నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి కొన్ని పీస్ ఇప్పుడు వేసుకుందాం. ఆ తర్వాత ఇంకొన్ని చంక్స్ లాగా యూస్ చేద్దాం. ఓకే. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా టేస్ట్కి, కొత్తిమీర కూడా వేస్తున్నాం. కొత్తిమీర వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ అనేది మ్యాక్సిమం తక్కువ అవుతాయి. ఓకే. సో సాల్ట్ కూడా ఏమైనా వేద్దాము తర్వాత మనం మళ్ళీ దాన్ని వేడి చేయాలి. అప్పుడు మనం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుందాం. ఓకే. సో పర్ఫెక్ట్గా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ సార్ట్ చేసుకోవాలి. సరే. ఇందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. సో కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం. సో యూజువల్గా మిక్సీ పట్టాం కాబట్టి పీస్ పేస్ట్ లాగా అయింది కాబట్టి సో మనకు మళ్ళీ కార్న్ ఫ్లోర్ కానీ ఇలా వేయాల్సిన అవసరం లేదు, థిక్గానే వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పెప్పర్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాం.
కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్, చంక్స్లా ఉండడానికి కొంచెం పీస్ కూడా వేసుకుందాం. ఓకే. సో ఏంటంటే మనం ఆల్రెడీ పాలకూర సార్ట్ చేసుకున్నాం, బట్ పీస్ కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి బాగా కుక్ చేయాలన్నమాట వీటిని. సో కొద్దిగా టైం పడుతుంది. సో ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇందులో మనం యాడ్ చేసింది ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కాబట్టి ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. సో డిన్నర్ టైంలో తీసుకోవాలి అని అనుకుంటే మటుకు ఏదైనా కొంచెం ఫస్ట్ వాళ్ళు డిన్నర్ చేసేసి లైక్ ఉప్మా కానీ ఏదైనా మిల్లెట్ మిల్ తీసుకొని ఇది కొంచెం సైడ్ డిష్ లాగా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో చక్కగా ఇదైతే బాయిల్ అయింది. సో ఒకసారి చూసేద్దాం. సో పర్ఫెక్ట్ ఉంది అండ్ పీస్ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా వచ్చింది. సో ఇంకేం యాడ్ చేస్తున్నాం? ఇంకా మనం ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేస్తాం. సో ఇంకాస్త టేస్ట్ ఎన్హాన్స్ చేస్తారు Yes. అన్నమాట. ఓకే డా. సో పర్ఫెక్ట్, రెడీ అయిపోయినట్టేనా మన సూప్? లాస్యా పాలకూర బఠానీ సూప్ రెడీ అయిపోయింది. సో ఎంతో రుచికరమైన పాలకూర బఠానీ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకున్న విధానం మరొకసారి చూడండి. పాలకూర బఠానీ సూప్కి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ 3 టేబుల్ స్పూన్లు. పాలకూర బఠానీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పాలకూర వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మిక్సీ పట్టుకున్న పాలకూర బఠానీ పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి అందులో మిరియాల పొడి, ఉప్పు, పచ్చి బఠానీలు వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర బఠానీ సూప్ రెడీ.